భీమవరం జేపీ రోడ్ అడ్డవంతెన వద్ద వేయించేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిరంలో బుధవారం సాయంత్రం ది భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ బీసీఎన్ సంస్థ యాజమాన్యం రుద్రరాజు శ్రీనివాసరాజు ముదునూరి రాజగోపాలరాజు ఆధ్వర్యంలో శ్రీ స్వామి అయ్యప్ప భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కండవల్లి కేశవాచార్యులు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భజన బృందం ఆలపించిన గీతాలు భక్తి పారివస్యంలో ముంచెత్తాయి. మందిరం అర్చకులు కేశవాచార్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బీసీఎన్ సంస్థ యాజమాన్యం ఒకరోజు భజన కార్యక్రమం అల్పాహారం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి రామరాజు, బీసీఎన్ సంస్థ డైరెక్టర్లు రుద్రరాజు లోకేష్ వర్మ, రుద్రరాజు రాహుల్ వర్మ, బీసీఎన్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. సత్తి ఈ మహాపర్వం ఏ రోజు వచ్చిందండి? స్వామివారికి ప్రీతికరమైన బుధవారం వచ్చింది. వీళ్ళందరిలో కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వినాయకుడు, అయ్యప్ప స్వామి వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. ఏ అయ్యప్ప దేవాలయంలోనైనా సరే వీళ్ళ ముగ్గురు లేకుండా ఒక అమ్మవారితో సైతంగా నలుగురు ఉంటారు. ఏ అయ్యప్ప దేవాలయంలో సరే. మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి రోజు ఇవాళ ఆయన పుట్టినటువంటి రోజు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనేటువంటి కుమారస్వామి అన్న, మురుగన్న, సుబ్రహ్మణ్యేశ్వరుడన్నా, నాగేంద్రుడన్నా ఇది పేర్లు అయివే రూపాలు వేసి ఏ దేశాల్లో లేవి మన దేశంలోనే ఉన్నాయి. అర్థమైందండి? అటువంటి మహత్తరమైనటువంటి దేశంలో మరి ఈ యొక్క గర్భభూమిలో ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తారకాసుర వధానేటువంటిది మనకి దగ్గరలోనే తడుపు అనేటువంటి పట్టణంలో ప్రమాదం చేయడం జరిగింది. తారకాసుర వధ ఆ ఊరి పేరు. ఆ ఊరి పేరు తారకాసుర వధ. పక్కనే దేవతలేని ఉంటుంది. దేవతలేని దేవతలు వచ్చి వాళ్ళ స్టే చేసినటువంటి ప్రదేశం.
మనకి భీమవరాన్ని చంద్రుడు ప్రవేశించాడు. మన భీమవరానికి ఉన్నటువంటి లింగానికి ఉన్నటువంటి యొక్క విశేషమైనటువంటి ఏమిటి అంటే పౌర్ణానికి తెల్లగాను అమావాస్యకి నల్లగాను ఉంటుంది. చంద్రుడు అంతే కదండి, పౌర్ణానికి ఎలా ఉంటాడు, తెల్లగా అడిపోతుంటాడు. ఆయన ప్రతిష్ఠ చేశాడు కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి భూమి మీద ఉన్నాం మనం. మన భీమవరంలో ఉండడమే మనకు వరం. అటువంటి మహత్తరమైనటువంటి ఆ సోమేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రమైనటువంటి మావుళ్ళతో తల్లి ఉన్నటువంటి మాత్రమే క్షేత్రంలో ఉన్నాం కాబట్టి ఎటువంటి విపత్తు మన భీమవరానికి మాత్రం రాదు, అది పక్క. అటువంటి మహత్తరమైనటువంటి రోజు ఏమిటి అంటే తారకాసురు వధించినటువంటి కుమారస్వామి వారి యొక్క పుట్టినరోజు. ఇటువంటి ప్రదేశంలో ఉన్న మనం తారకాసురు వధించినటువంటి పంచలింగాల్లో ఉన్నటువంటి ఒక లింగంలో ఉన్నటువంటి ప్రదేశం జరిగినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈ రోజు. సత్తి అనేటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సత్తి ఈ పర్వదినాన్ని ఆయన పుట్టారు కాబట్టి ఆయన పర్వదిన సందర్భంగా మన భీమవరం బీసీఎన్ న్యూస్ ఛానల్ అధికారమైనటువంటి రాజగోపాల్ గారు అలాగే శ్రీనివాసరాజు గారికి అధినేత ప్రారంభించారు. వీరందరూ కూడా మన కోసం బడ్జెట్ పెట్టారు. వాళ్ళ ప్రాంగణంలో బడ్జెట్ పెట్టుకోవచ్చు, వాళ్ళ ఆఫీస్కి బడ్జెట్ పెట్టుకోవచ్చు, వాళ్ళకి పుట్టి వచ్చేస్తుంది. కానీ అయ్యప్పలందరినీ కూడా భరించాలి కదా ఈ సత్య పర్వదినాడా ఈ బుధవారం నాడు అని చెప్పి మనకి చక్కగా ఈ రోజున మనందరి కోసం చక్కటి సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ కూడా పునీతులు చేస్తున్నటువంటి వారికి, వారి కుటుంబానికి, వారి వ్యాపార సంస్థలన్నీ కూడా స్థిరదినాభివృద్ధి పొందాలని కోరుకుంటూ స్వామి Thank you.